ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదిన వేడుకల సందర్భంగా హనుమకొండలో బీజేపీ నేతలు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు బెజ్జంకి పూర్ణాచారి ఆధ్వర్యంలో న్యూ షాయంపేట ప్రభుత్వ కళాశాలలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రధాన అతిథిగా హాజరైన ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ, మోడీ నిస్వార్థ సేవ ప్రతి ఒక్కరికి ఆదర్శనీయం. ఆయన పిలుపుతో బీజేపీ ప్రజాసేవ కార్యక్రమాలు చేపడుతోంది అని స్పష్టం చేశారు. విశిష్ట అతిథులుగా రావు పద్మారెడ్డి, డాక్టర్ పగడాల కాశీప్రసాద్ పాల్గొని మోదీ ఆరోగ్యంతో దేశానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు కలిసి పాఠశాల ఆవరణలో శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. శుభ్రంగా లేకపోతే ఎంతో బతుకుతున్న వచ్చిన వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ఈ ప్లేసులను శుభ్రపరచాలని కార్యకర్తలకు పిలిపియడము, అందులో భాగస్వామ్యం అందరూ ప్రజలు చేయాలని ఉద్దేశం చేస్తే స్కూల్ దగ్గరకు వచ్చాము. ఇలా ఇక్కడ విపరీతమైన చెట్లు చెదలు అన్ని వేసి పెట్టింది చిన్న పిల్లలు. అలాంటి ఎక్కడైతే చెత్త వివిధ రకాల వస్తువులు పడతాయో అక్కడ పాములు, తేళ్లు రావడానికి అవుతుంది. ఇప్పటికే నేను రాష్ట్రంలో చాలా చోట్ల దిగిన గురుకులాలలో పాములు గడిచి, తేళ్లు గడిచి పిల్లలు చనిపోయిన వాళ్ళు, హాస్పిటల్లో పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అది ఉద్దేశించి ఇలా మా కార్యకర్తలు అందరూ కలిసి ఎన్నో రోజుల నుండి చెత్తగా మారిన ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా చేశాము. ఇక ముందు కూడా ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఎక్కడైతే ఈ శుభ్రంగా ఉండదో మన బస్తీలలో కానీ పాఠశాలలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు నిలదీయాలి. లేకపోతే పేరెంట్స్ కూడా చూసారు స్వచ్ఛంగా వచ్చి శ్రమదానం చేయాలి. దీనివల్ల సమాజానికి ఒక మంచి మెసేజ్ పోతుంది. నరేంద్ర మోడీ గారు ఏ ఉద్దేశంతో స్వచ్ఛ భారత్ అంటే రెండు అర్థాలు వస్తాయి. శుభ్రం పరిశీలించుకోవడము, భారత్ స్వచ్ఛ